నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది వివో v20 ప్రో వీడియో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇంతకుముందు మనం వివో v20 అన్బాక్స్ చేసాం, v20 SE అన్బాక్సింగ్ చేసాం. ఇది వచ్చేసరికి టాప్ ఇన్ మోడల్, ప్రో మోడల్. ఇది మీకు 5G సపోర్ట్తో కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 765G 5G సపోర్ట్తో వస్తుంది. 7.39mm థిన్ ఉంటుంది బాడీ అయితే దీనిది. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఈ వీడియో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీని ప్రైస్ ఎంత మనకు ప్రజెంట్ అయితే తెలియదు. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ కలర్ వచ్చేసరికి సన్సెట్ మెలోడీ 8GB RAM 128GB మోడల్. దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. డిస్ప్లే వస్తారు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. వన్ టచ్ OS 11 మీద రన్ అవుతుంది. ఒక వన్ వీక్ లోపు ఆండ్రాయిడ్ 11 అప్డేట్ వస్తుందని చెప్తున్నారు. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 1.89 అపేచర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 44 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది మెయిన్ కెమెరా. ఇంకో కెమెరా కూడా ఉంటుంది ఫ్రంట్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది దీనికి. బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. ఇంకా మన ఈ ఫోన్ బాక్స్ ఓపెన్ చేద్దాం, చూద్దాం లోపల కంటెంట్స్ వస్తున్నాయో. ఫ్రెండ్స్ ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇక మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ బాక్స్ పక్క పెట్టేసి మొత్తం కంటెంట్స్ చూద్దాం. ఇది మనకి మొబైల్ ఫోన్ అయితే వివో v20 ప్రో. అండ్ నెక్స్ట్ మనకి ఇయర్ ఫోన్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి 3.5mm జాక్తో వస్తున్నాయి. ఇది నార్మల్ స్టాండర్డ్ వివో అన్ని ఫోన్స్ అయితే వస్తాయి మనకి. ఇండియా టైప్ ఇయర్ ఫోన్స్. ఇక్కడ మనకి మైక్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు ఫోన్ కాల్ మాట్లాడవచ్చు. అండ్ బటన్ కూడా ఉంటుంది, లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఛార్జర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 33 వాట్ ఛార్జర్. అండ్ కేబుల్ వచ్చేసరికి టైప్ సి కేబుల్, ఇక్కడ చూడొచ్చు టైప్ సి కేబుల్. అండ్ ఇది వచ్చేసరికి బాక్స్లో మనకి టైప్ సి టు 3.5 డాంగిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ మనకి 3.5 ఫోన్ జాక్తో అయితే రావట్లేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ పేపర్ వర్క్స్, మీకు క్విక్ స్టార్ట్ గడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ సార్వేలు కూడా మెన్షన్ చేశారు. హెడ్ సార్వేలు వచ్చేసరికి 1.18 వాట్ పర్ కేజీ, బాడీ సార్వేలు వచ్చేసరికి 0.725 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఫైనల్గా ఇది కేస్ బాక్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది క్లియర్ కేస్. ఒకసారి మనం ఫోన్కి అయితే వేసి చూద్దాం ఈ కేస్ని. ఇక్కడ చూడొచ్చు. కేస్ వేస్తే మనకి మొబైల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మొత్తం లుక్ అయితే ఏం పాడవట్లేదు, మొత్తం క్లియర్గా అనిపిస్తుంది. ఒక మీరు కేస్ యూజ్ చేసుకోవచ్చు. కేస్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది ఫోన్ అయితే వివో v20 ప్రో. అండ్ మొత్తం ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. 170 grams వెయిట్తో వస్తుంది. 7.39mm థిన్ అయితే ఉంటుంది. అండ్ కలర్ అయితే చాలా బాగుంది. ఇది నాకు చాలా బాగా ఇష్టం. సన్సెట్ మెలోడీ కలర్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ వస్తే మనకి 3 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. డ్యూయల్ ఫ్లాష్ ఉంది. అండ్ బాటమ్కి వస్తే వివో 5G అని చెప్పేసి రాస్తుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక్కడ చూడొచ్చు. ఇది 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి మనకి ప్లేస్ అయితే లేదు. మీరు ఏదైతే స్టోరేజ్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారో అదే స్టోరేజ్ మీరు యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ మనకి ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్, అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏమీ లేవు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. టాప్లో ఇయర్ పీస్తో పాటు 2 కెమెరాస్ ఉంటాయి. 44 మెగాపిక్సెల్ ఐ ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే మీకు ప్రీ అప్లైడ్ వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు స్క్రీన్ గార్డ్, కేస్, ఇయర్ ఫోన్స్ వీటి కోసం ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. అన్ని మీకు బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది, స్విచ్ ఆన్ అవుతుంది. వివో 5G అని వచ్చింది. ఇప్పుడు అన్ని ఫోన్స్, అన్ని కంపెనీస్ మనకి 5G ఫోన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇది వివో నుంచి 5G ఫోన్, పవర్ బై Android అని వస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే వివో v20 ప్రోది. అండ్ ఇక్కడ చూస్తే వైఫై, ఇక్కడ చూడొచ్చు మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే Android వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ నాచ్ చూడొచ్చు. నాచ్ మనకి డిఫరెంట్గా ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ కాబట్టి మనకి నాచ్ అయితే కొద్దిగా పెద్దగా అయితే కనిపిస్తుంది. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే తొందరలో తీసుకొని వస్తున్నారు. 1 వీక్ లోపు ఆండ్రాయిడ్ 11 అప్డేట్స్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి స్టోరేజ్ చూద్దాం, ఎందుకంటే 128GB స్టోరేజ్ అయితే మీకు వస్తుందో అదే మీరు యూజ్ చేసుకోవాలి. 128GBలో మీకు ఫ్రీ వచ్చేసరికి 113GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే దీనిలో.
లేదు. నెక్స్ట్ ఇంక యూఐ చూసుకుంటే యూఐ మొత్తం చేంజ్ అయిపోయింది. డిస్ప్లే క్వాలిటీ కూడా V20 నుంచి చూస్తున్నాను నేను. డిస్ప్లే క్వాలిటీ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే నేను నోటీస్ చేస్తే లాస్ట్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే. ఇంకా బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. కొన్ని యాప్స్ అయితే మీకు ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి. ఫోన్పే, స్పాటిఫై, స్నాప్చాట్ ఇవి కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉందని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు అన్ఇన్స్టాల్ అయితే మీరు చేసుకోవచ్చు వీటిని. నెక్స్ట్ ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా దీనిలో మెయిన్ హైలైట్ అండ్ ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ మీకు 44 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా. అండ్ దీనిలో ఇంకో స్పెషల్ ఏంటంటే మీకు సూపర్ మ్యాక్రో షాట్స్ కూడా మీరు తీయొచ్చు. సూపర్ మ్యాక్రో షాట్స్ మీకు సెకండ్ కెమెరా అయితే వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ కెమెరా. సో ఆ రిజల్యూషన్లో మీకు సూపర్ మ్యాక్రో కెమెరా అయితే వర్క్ అవుతుంది. సో మ్యాక్రో షాట్స్ కూడా మీకు దీనిలో చాలా బాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకా బోకే, ఇక్కడ నుంచి పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. సూపర్ వైడ్ యాంగిల్, ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్ షాట్స్ అయితే తీయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్. అండ్ ఇక్కడ నుంచి పోర్ట్రేట్ షాట్ తీయాలనుకుంటే మీరు పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్తే వీడియో చూద్దాం ఒకసారి. దీనిలో మనకి అల్ట్రా స్టేబుల్ మోడ్ అయితే ఉంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. వీడియో రెజల్యూషన్ 4K అండ్ 4K 60 FPS వరకు మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ 3D సౌండ్ ట్రాకింగ్ అని ఉంది. మేబీ ఇది మనకి 1080pలో వస్తుందా, ఇది మనకి రావట్లేదు. ప్లీజ్ ఎనబుల్ బాడీ ఫోకస్ అని చెప్పేసి చూపిస్తుంది. సో బాడీ ఫోకస్ ఎనబుల్ చేస్తే ఇక్కడ బాడీ ఆటో ఫోకస్, ఆబ్జెక్ట్ ఆటో ఫోకస్ అండ్ ఐ ఆటో ఫోకస్. ఐ ఆటో ఫోకస్ ఎనబుల్ చేస్తే మీకు ఐని ఇది ట్రాక్ చేయగలదు, ఫోకస్లో ఉంచుకోగలదు. చాలా షార్ప్ వస్తాయి పిక్చర్స్ అయితే మీకు. లెఫ్ట్ ఐయా రైట్ ఐ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది 3D సౌండ్ ట్రాకింగ్. సో ఇప్పుడు మనకి 3 డైమెన్షన్లో సౌండ్ అయితే ఇది రికార్డ్ చేయగలదు. 4Kలో రికార్డ్ చేస్తాం, ఒకసారి చెక్ చేద్దాం. 4Kలో లేదు, 1080p వరకు మనకి ఈ ఆప్షన్ అయితే ఎనబుల్ అవుతుంది. సో మనం 4K మ్యాక్సిమం 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ కూడా తెలిసి 4K రికార్డ్ చేయొచ్చు అనుకుంటా. ఇది స్టడీ ఫేస్, మనకి దీన్ని యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తే మీకు వీడియో అయితే చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 4K ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మీరు 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. దీనిలో కూడా మనకి 3D సౌండ్ ట్రాకింగ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి పిక్చర్ అండ్ పిక్చర్. ఇది నేను చూపించా మీకు ఇవన్నీ ఇంతకుముందు V20 కెమెరా రివ్యూలో చూపించా మీకు. ఇక్కడ చూడొచ్చు 2 కెమెరాస్ మీరు ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తున్నా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తున్నా. అండ్ డ్యూయల్ వ్యూ అంటే 2 మీకు సేమ్ స్క్రీన్ ఆక్యుపై చేస్తున్నాయి, సేమ్ క్వాంటిటీ. ఇట్లా మీరు ఈ 2 కెమెరాస్ ఒకేసారి అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి, ఆర్ట్ పోర్ట్రేట్. ఇక్కడ నుంచి మనం బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ అండ్ వైట్ చేసి మనం కలర్లో ఉండొచ్చు. అండ్ కలర్ఫుల్. ఇది వచ్చేసరికి బొకే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యింది, మనం ఫోకస్లో ఉంటాం. సో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి కెమెరాలో, చాలా యూస్ఫుల్ ఫీచర్స్. అండ్ నైట్ టైం కూడా మీకు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి దీనిలో. సో అది ఒక ప్లస్ పాయింట్, వివోలో కెమెరా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూస్తే ఇక్కడ చూడొచ్చు ఐ ఆటో ఫోకస్. సో ఐని ఫోకస్ చేసి మనం రైట్ ఐ పెట్టాం కాబట్టి రైట్ ఐ మీదకి వెళ్తుంది. అండ్ ఫ్రంట్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇచ్చారు ఈసారి. ఇప్పుడు చూడొచ్చు 1x, ఇది వచ్చేసరికి 0.6x. సో మనం వైడ్ యాంగిల్కి స్విచ్ అయ్యి వీడియో రికార్డ్ చేయొచ్చు, అది ఫోటోస్ తీసుకోవాలని మీరు తీయొచ్చు. సో ఫ్రంట్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు. ఐ ఆటో ఫోకస్ అయితే ఆటో ఫోకసింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఈ పిక్చర్స్ అయితే మీకు కొద్దిగా షార్ప్ అయితే వస్తూ ఉన్నాయి, నేను నోటీస్ చేసింది అది. అండ్ ఇవి మనకి కెమెరాలో ఆప్షన్స్ అయితే. ఇప్పుడు నేను కొన్ని ఫోటో శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్ చూసి ఇక్కడ వచ్చి ఫోటో శాంపుల్స్, ఇక్కడ తీసిన శాంపుల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ వైడ్ యాంగిల్ ఫొటోస్. నెక్స్ట్ ఒకసారి మనం సెన్సార్స్ చూసుకుంటే దీనిలో సెన్సార్స్ మ్యాక్సిమం అన్నీ ఉంటాయి, ఏమి స్కిప్ అయితే చేయరు. జాజ్లోమీటర్ అండ్ జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ ఉన్నాయి, సెన్సార్స్ అయితే వీళ్ళేమి స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ యాక్యురేట్ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయంలో. అండ్ నెక్స్ట్ కొంచెం డిఆర్ఎం ఇన్ఫో చూద్దాం. ఎల్సీ మ్యాక్సిమం L1 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. నేను చూడొచ్చు మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. సార్ మనం సౌండ్ కూడా చూద్దాం.
అండ్ సౌండ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ వివో V20 ప్రోది. అండ్ ఈ ఫోన్ నాకు తెలిసి వివో V20 కానీ ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి డిసెంబర్ 2వ తారీఖు తెలిస్తే ఆ రోజు దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది మోస్ట్లీ OnePlus Nord వీటికి పోటీగా తీసుకొచ్చినట్టు నాకు అనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 765 దాంట్లో కూడా అదే ప్రాసెసర్ అయితే ఉంది. దాని ప్రైస్ రేంజ్లో వచ్చినా కానీ దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో కెమెరాస్ కొద్దిగా బెటర్ ఉంటాయి దాంతో కంపేర్ చేస్తే. వివో అదొక ప్లస్ పాయింట్. అండ్ చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కోసం. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫస్ట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.